7-8 ఏళ్ల కింద అనుకుంటా తిరుమలరావు గారి ఇంటికి వెళ్ళి ఆ వాయిద్యాలన్నీ చూస్తాను. ఒకసారి ఫోన్ చేస్తే వెళ్ళి చూశాను. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ ఫోన్ చేసి చెప్పాను, వెళ్ళి చూడండి రా, మీరు అసలు తెలియదు, మీరు ఏదో చెప్తారు, ఏమేమి ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, ఏమేమి సౌండ్స్, కొత్త సౌండ్ సార్, కొత్త సౌండ్ సృష్టిస్తాం సార్ అంటాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్. మా దేవిశ్రీ ప్రసాద్, తమ్మన్ ఇలా. అదే మీ పిండో కూడా అక్కడ ఉన్నాయి, రసాలు ఉన్నాయి చూడండి, చూస్తే తెలుస్తుంది కొత్త కొత్త అందులో వస్తాయి, పాతయ్యే ఉన్నాయి అని చెప్పి. సో అలాంటివి ఇప్పుడు మనం పాత స్టాంపులు, ఇప్పుడు పాతది ఆటన చారణ బిళ్ళలు ఉంటే అవి ఇవాళ ₹1,500, ₹1,000 ఉండదు. ఆనా బిళ్ళ కానీ బేడ బిళ్ళ కానీ. సో ఇవన్నిటిని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, దాన్ని అంతా చేస్తున్నాం, మ్యూజియంలో పెడుతున్నాం, ఏం చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ప్రిజర్వ్ చేయాలి. తిరుమలరావు గారు వాటన్నిటినీ సేకరించారు, కానీ తిరుమలరావు గారి ఆస్తి కాదు అది, అది ప్రజల ఆస్తి. ప్రజల కోసం సేకరించాడు, ప్రజలకు తెలియజేయటానికి సేకరించారు. దానికోసమే ఇవాళ దీంట్లో మ్యూజియంలో పెడదాం అనుకున్నారు, యూనివర్సిటీ మ్యూజియంలో పెడదాం అనుకున్నారు. గవర్నమెంట్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్, వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. బట్ అక్కడ పెట్టనివ్వకుండా ఉండడానికి మరి ఆ విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు. మనకు ఏదో కావాలి, ఏదో చేస్తాం, మనం పరిరక్షించుకుంటాం, మన సంస్కృతిని పరిరక్షిస్తాము, మన దీన్ని కళలను పరిరక్షిస్తామని మనం మాటలు చెప్తున్నాం, కానీ పరిరక్షించిన మనిషిని గౌరవించుకోలేకపోతున్నాం. ఆయన గౌరవించాలంటే పద్మశ్రీ ఇంకోటి ఇవ్వచ్చు, అది కాదు. కావాల్సిన ఆయన సేకరించినవి మనం కాపాడుకోవాలి. అది కాపాడుతాం అనేది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని ప్రజలు కాపాడుతాం, జాగ్రత్త చేస్తున్నారమ్మా అంటే వద్దన్న అంటే వాళ్ళు మూర్ఖులు మంచోళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇది అన్నగారు చెప్పినట్టు మనం ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వమే చేయాలి. వాళ్ళని పాపం వాళ్ళకి ఏ ఉద్దేశంతో ఉన్నారో, వాళ్ళని ఎవరు పక్కదారి పట్టించారో, ఎందుకు విద్యార్థులు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనం అక్కడ తీసుకెళ్ళి పెట్టిస్తే తిరుమలరావు గారి కంటే కూడా ముందు ప్రజలు అదృష్టవంతులు అవుతారు. తిరుమలరావు గారు సేకరణ కాదు, ఈ ప్రజలకు కావాల్సింది, ఇది మనకు కావాల్సింది. ప్లస్ అది గవర్నమెంట్ దాన్ని ఎలా దాన్ని వాడటం కూడా రాదు చాలామందికి. ఇప్పుడు ఆ వాడటం కూడా నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. నేర్పిస్తే ఈ కొత్త కళ ఉంటుంది. నేను మా సినిమా వాళ్ళకి చెప్తూ ఉంటాను, పాత రోజుల్లో మాకు ఎడిటింగ్ వేరే రకం ఉండేది, ఇప్పుడు వేరే డిజిటల్స్ వచ్చినాక వేరే ఉంది. సరే అన్నీ పెట్టి చూపిద్దాం, అందరికి చేద్దాం అని చెప్తున్నా. సో మేము అటువంటి మ్యూజియం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సిమిలర్గా ఇది కూడా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎలా ప్లే చేసేవారు, ఎలా చేస్తారు, ఏ సౌండ్స్ వస్తాయి, దెన్ కొత్త టెక్నీషియన్స్ వస్తారు. ఎంతసేపు ఈ డిజిటల్ సౌండ్స్ కాకుండా వేరే సౌండ్స్ వస్తానికి బాగుంటుంది. కళలు ఉంటాయి. శంకరాభరణం రాకముందు భారతదేశం సౌత్ ఇండియా, భారతదేశంలోనే చెప్పుకోవచ్చు, ఈ పాటలు క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ సంగీతం కానీ లేదు. ఇవాళ క్లాసికల్ క్లాసెస్ వచ్చినాయి, జనాలు వచ్చారు, దాంట్లోకి వచ్చారు. అట్లాగే వీటిని మనం కాపాడామంటే దీన్ని ఒక కొత్త ఆర్ట్, కొత్త కళ వస్తుంది. కళ వచ్చి దాంట్లో మళ్ళీ దీనికి మనుషులకి వేరే పని వస్తుంది. ఇవాళ ఎన్ని చోట్ల చూసినా మీరు మ్యూజిక్, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన మెదక్ ఆయన ఇన్స్ట్రుమెంట్ ఒక చేస్తే ఆయనకి ఎంత గౌరవం ఇవాళ కూడా ఎక్కడ పోయినా కానీ ఇస్తారు. సో ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారంటే తిరుమలరావు గారు సేకరించిన ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గంట ప్రోగ్రామ్ ఇచ్చేంత ఉంటుంది, అంత పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని. సో వాటిని అన్నిటినీ ఉపయోగించడం నేర్పించి ఉపాధి కూడా కలుగుతుంది దీనివల్ల. సో ఇవన్నీ ఆలోచించాలని, ఆలోచిస్తానికి మనం అంతా ఏం చేయాలా అంటే ఊరికి ఎట్లా రౌండ్ టేబుల్ పెట్టాం కదా, మాట్లాడాం, వెళ్ళిపోయాం, మర్చిపోయాం కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.